అయితే రాజుగారు ఈ సాంగ్ బాగా హిట్ అయింది కదండి. అసలు ఆ సాంగ్ విన్నప్పుడు మాకందరికి ఏమనిపించిందంటే రాజుగారి జీవితంలో ఒక మంచి యూటర్న్ వచ్చేసింది. అవునండి. ఇక మంచి మంచి పాటలు పడతాయి అనుకున్నాం, కానీ ఆ తర్వాత మీరు ఏ పాట పాడటం కానీ మేమైతే వినలేదండి. అవకాశాలు మీ తలుపు తట్టలేదంటారా? లేదండి, ఆ తర్వాత కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చిన తర్వాత ఇంకా నన్ను ఎవరు కలవలేరు, నేను ఎవరిని కలవలేదు. ఆ తర్వాత కరోనా పోయిన తర్వాత కూడా నాకు ఆపర్చునిటీ రాలేదు. ఇంక రాకపోవడం వల్ల ఇదేంటబ్బా, కరోనా రాకపోయింటే బాగుండేదేమో, ఇంకా ఛాన్సులు వచ్చేవేమో అని చెప్పేసి అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ బ్యాడ్ లక్, ఆ టైంలో ఇంకా కరోనా పోయింది కూడా. ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి, షూటింగ్లు నడుస్తున్నాయి, అప్పటికి ఇంకా సినిమా షూటింగ్లు నడుస్తున్నాయి, కానీ మనకు ఆఫర్స్ రావట్లేదు. ఇంకా బాధపడ్డ రోజులు ఉన్నాయి. అబ్బా ఏంటిది, ఒక్క సినిమాలో పాడి ఇదేంటి అని చెప్పేసి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల వరకు కూడా నాకు ఇప్పటి వరకు కూడా ఏ ఛాన్సెస్ రాలేవు. అయితే రాజుగారు, మీరు ఇందాక అన్నారండి, నా బ్యాడ్ లక్కో ఏంటో తెలియదు కానీ కరోనా వల్ల నాకు ఆపర్చునిటీస్ రాలేదు అని అన్నారు కదా. అసలు ఎలా అనిపించిందండి, ఎలా హ్యాండిల్ చేశారు ఆ పీరియడ్ని? అంటే మామూలుగా ఒక్కసారి వచ్చింది కదండి, వచ్చిన తర్వాత కొంచెం హ్యాపీగా ఇంకా అందరు కలుస్తారులే, ఇంకా చాలామందిని కలుసుకోవచ్చు, అందరు కలుస్తారు అనే టైంకి కరోనా వచ్చింది కదా. కరోనా టైంకి ఇంకా బ్యాడ్ లక్ అనాలి కదా, తప్పదు కదా. ఇంకా ఆ టైంలో అనాల్సి వచ్చింది. నేను మామూలుగా చిన్నప్పటి నుంచి ఇలా పుట్టానని నాకు బాధ ఉండి, కానీ అంటే అది అలాంటిది ఏం లేదు, ఇక అయిపోయింది. ఇంకా దానికి బాధపడ్డా ఏం చేయలేము ఇంకా. కానీ ఇలా పుట్టినందుకు బాధపడలేదు, కానీ అవకాశాలు ఎందుకు వెతుక్కొని రాలేదా అని మాత్రం బాధ అనిపించింది అని అంటున్నారు. అంటే ఇంకా ఇలా పుట్టాను కానీ మామూలుగా నాకు అనిపించలేదు. ఇక ఎలాగో పుట్టేసాను కదా, తప్పదు, ఇక అయిపోయింది. దానికి మనం ఎంత బాధపడ్డా ఏం చేసినా అది మాత్రం తీసుకురాలేం, చూపును మాత్రం తీసుకురాలేం. కాబట్టి ఎందుకంటే ఈ వాయిస్ ఉంది కదా, ఈ వాయిస్కి దొరకట్లేదు. ఇది ఛాన్సెస్ వచ్చి ఉంటే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది. నేను పోయేదాకైనా ఇలాగే సాంగ్స్ పాడుతూ ఇలా గడిపేస్తా, ఇలా బతికేస్తా, అంతే. అలా అనిపించింది. కానీ మీకు మంచి మంచి అవకాశాలు అయితే రావాలి, అలాంటి పాటలు బోలెడు పాడాలి తప్పకుండా. అండ్ సినిమాలో అవకాశాలు రాలేదంటున్నారు, సరే అండి. ఇప్పుడు ఆర్కెస్ట్రాలు ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, కచేరీలు ఉంటాయి, అలాంటి వాటికి కూడా మీకేం అవకాశాలు రాలేదా అండి? లేదండి, నాకు అవకాశాలు రాలేదు. కచేరీల్లో కూడా నేను వెళ్ళలేదు. ఆర్కెస్ట్రాలో కూడా నాకు ఇప్పట్లో అవకాశాలు రాలేవు. ఎందుకంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఆర్కెస్ట్రాలు పెట్టేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఎవరు ఆర్కెస్ట్రాలు పెట్టట్లా. ఉన్నాయండి, ఇప్పుడు కూడా ఉంటున్నాయి కచేరీలు, ఆర్కెస్ట్రాలు అయితే ఖచ్చితంగా ఉంటున్నాయండి. ఆర్కెస్ట్రా ఏమో తెలియదు మరి, నాకైతే అవకాశాలు ఏమి రావట్లేదు ప్రస్తుతానికి. అయితే రాజుగారు, ఇటు సినిమా అవకాశాలు తక్కువ అయ్యాయి, అంటే ఒక పాట తరువాత మీరు అనుకున్నట్టుగా ఏ అవకాశం కూడా రాలేదు అని చెప్తున్నారు. ఇటు కార్యక్రమాలకు కానీ ప్రోగ్రామ్స్కి కానీ కూడా మీకు అవకాశం రాలేదు అని అంటున్నారు కదండి. సో ఎలా మేనేజ్ చేస్తున్నారండి? అంటే ఇంకా ఎదురు చూడడమే అండి మామూలుగా. ఇంకేం చేస్తాం, సినిమాలో ఛాన్సులు వస్తాయేమో అని ఎదురు చూడడం, అండ్ అవకాశాలు వస్తాయేమో అని ఎదురు చూడడం తప్ప ఇంకా నేనేం చేయలేను. ఇంకా నా చేతిలో ఏముంది, ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు పాడదామా అని ఎదురు చూసాను తప్ప ఇప్పటి వరకు నేను ఇంకేం చేయలేదు ప్రస్తుతానికి. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్లో టెలికాస్ట్ అయిన తరువాత మీకు మంచి మంచి అవకాశాలు ఆ శివయ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేనైతే మాత్రం. తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తే చాలా హ్యాపీ అండి. నేను ఎందుకంటే ఇలా ఖాళీగా ఉండకుండా ప్రతిసారి నేను బిజీగా ఉండాలి. నా ఏం అది చిన్నప్పటి నుండి నేను పాడినా కూడా, నేను ఏది నేర్చుకున్నా కూడా, నేను సంగీతం నేర్చుకున్నా కూడా సినిమాల్లో పాడాలని, నేను మృదంగం నేర్చుకున్నా కూడా ఇన్స్ట్రుమెంట్ ఎక్కడైనా సినిమాల్లో వాయించాలనే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదండి. వేరే ఎక్కడ ఏం చేయాలని లేదు. నా చిన్నప్పటి నుంచి ఇదే గోల్ కాబట్టి అందుకే దీంట్లోనే ఉన్నా, ఇదే చేయాలనుకున్నా. నాకు పాడాలనున్నా నేను సినిమాలోనే పాడాలి. ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అంటే మృదంగం నేర్చుకున్నా కానీ ఏదైనా ఇన్స్ట్రుమెంట్ సినిమాల్లోనే వాయించాలని తప్ప వేరే ధ్యాస లేదు నాకు నా చిన్నప్పటి నుంచి. అయితే రాజుగారు, ఇప్పుడు మీరు రామాచారి గారి దగ్గర సంగీతం కూడా నేర్చుకుంటున్నారు, అలానే ఓ వైపు మృదంగం కూడా నేర్చుకుంటున్నారు. అవునండి. ఇవి ఎలా నడుస్తున్నాయండి క్లాసెస్? ఎన్నేళ్ల నుంచి నేర్చుకుంటున్నారు? నేను రామాచారి సార్ దగ్గర జాయిన్ అయింది 2011 అండి. ఓకే. 2011లో ఇక్కడ ఫస్ట్ విద్యానగర్ ఆంధ్ర మహిళా సభలో ఉండే. అక్కడ
అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఒక 5-6 నెలల తర్వాత వాళ్ళు ప్రొఫెషనల్ లెవెల్ పెట్టారు. అంటే 2 గంటల నుంచి 10 గంటల క్లాస్, 10 గంటలకు అంటే 2 గంటల నుంచి 1 గంట వరకు మళ్ళీ 1 గంట బ్యాచ్ పెట్టారు. 1 గంట నుంచి మళ్ళీ ప్రొఫెషనల్ లెవెల్ 10 గంటలకు పెట్టారు. ఓకే. అక్కడ నుండి ఇంకా అక్కడే ఉన్నాం, అక్కడే నేర్చుకుంటున్నాం. ఆ తర్వాత కరోనా వచ్చింది కదా. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు. ఓకే. ఆన్లైన్ క్లాసులు ప్రొఫెషనల్ లెవెల్కి వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ క్లాసులు అలా వింటూ ఇంకా వీళ్ళు ఇప్పుడు ఎక్కడ చేశారంటే హైటెక్ మెట్రో స్టేషన్ దగ్గర వెంకటేశ్వర కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, అక్కడ కీర్తిశేషులు మాజీ ప్రధానమంత్రి గారి కూతురు శ్రీవాణి గారు ఆవిడ ఇచ్చారంట. మీరు ఫ్రీగా నేర్పించుకోండి అని చెప్పేసి ఇచ్చారంట రామాచారి సార్కి. ఇంకా అక్కడ నేర్చుకుంటున్నాం. ఓకే. అక్కడ నేర్పిస్తున్నారు ఎవ్రీ సండే. మరి ఇటువైపు సంగీతం నేర్చుకుంటున్నారు, ఇంకోవైపు మృదంగం నేర్చుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందండి? మృదంగం ఎలా వచ్చింది ఆలోచన అంటే, మామూలుగా జయకుమార్ సారు ఆయన కూడా మ్యూజిషియన్, అంటే సినిమాల్లో వాయిస్తుంటారు. ఎంఎం కీరవాణి సార్ దగ్గర అండ్ డిఎస్పి సార్ దగ్గర, తమన్ సార్ దగ్గర, ఇంకా చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వాయిస్తుంటారు. ఆయన డ్రమ్స్ కానీ ఆయనకు రానివంటూ లేదు, అన్నీ వచ్చు. మృదంగంతో పాటు తబలా వాయిస్తారు, వైలిన్ వాయిస్తారు, అండ్ కీబోర్డ్ వాయిస్తారు, అండ్ గిటార్ వాయిస్తారు, అలాగే డ్రమ్స్ కూడా వాయిస్తారు. ఆయన డ్రమ్స్ అలా గెస్ట్ చేయొచ్చు, ఆయన మృదంగం గెస్ట్ చేయొచ్చు ఎనీ టైం. నేను అంటుంటాడు, అరే ఎట్టా పట్టుకుంటాడు వీడు మృదంగం, ఇలా నేను తబలా వాయిస్తున్నట్టు, నేను ఇలా వాయిస్తున్నట్టు అని అలా పట్టుకుంటా. అన్నీ చేస్తారు. వైలిన్ అండ్ డ్రమ్స్, కీబోర్డు, గిటారు, తబలిస్ట్ అన్నీ ఇలా అన్నీ ఉన్నాయి కాబట్టి అందుకే ఇప్పుడు ఆయనకి ఏంటంటే మ్యూజిషియన్, మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర ప్రతిదీ వాయిస్తారు. ఓకే. కానీ అలాంటి ఆయన దగ్గర నేర్చుకోవడం కూడా అదృష్టమే. నేనేమనుకున్నా అంటే అవి కూడా మనం చేద్దాం. ఓకే. అవి కూడా మనం కూడా చేద్దాం. ఎందుకంటే ఈయన సార్ దగ్గర జాయిన్ అయితే మృదంగంతో పాటు మనకు అవి కూడా నేర్చుకోవచ్చు, మనం అవి కూడా వాయించవచ్చు అని నా థాట్తో జాయిన్ అయ్యా. నేను ఎలాగో సినిమాలో పాడాలనుకుంటున్నాను కదా, సినిమాలో పాడాలి అండ్ ఎందులో వస్తే అందులో. ఒకవేళ మ్యూజిషియన్లో ఛాన్స్ వచ్చింది అనుకోండి, మూవీస్ వాయించవచ్చు. ఓకే. సినిమాల్లో పాడటం అవకాశం వచ్చింది అనుకోండి, పాడొచ్చు. ఓకే. ఈ రెండిట్లో ఏదొకటి దొరికినా హ్యాపీ అని చెప్పేసి ఇందులో జాయిన్ అయ్యాం. మృదంగంలో కూడా జాయిన్ అయ్యి ఇలా రెండిట్లో చేస్తున్నాను అనమాట. ఓకే. ఇక్కడ రామాచారి సార్ దగ్గర, ఈయన దగ్గర, ఇద్దరి దగ్గర. అయితే రాజు గారు, మిగతా డిస్కషన్ మనం కంటిన్యూ చేసే ముందు మీరు ఒక మంచి పాట పాడితే వినాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, తప్పకుండా. అల్లదిగో శ్రీశైలం, అది ఏనా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం, అది ఏనా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం, అది ఏనా శ్రీశైలం. సురల దొరల మణి కిరీటములలో మునుల ఋషులకు కాపురమంట. మునుల ఋషుల ముని కిరీటములలో సురల దొరలకు కాపురమంట. మునుల ఋషుల ముఖముఖరములై పదములంట పడిపై పాదములట. మునుల ఋషుల ముఖముఖరములై పదములంట పడిపై పాదములట. అల్లదిగో శ్రీశైలం, అది ఏనా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం. అల్లదిగో శ్రీశైలం, అది ఏనా శ్రీశైలం.
దాక్కున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం, దాక్కున్న కాశీపట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం, అక్కడికే వెళతాం హరాయని ఒక్కొక్క మెట్లే కడతాం, అక్కడికే వెళతాం హరాయని ఒక్కొక్క మెట్లే కడతాం, ఒక్క నిమిషమిక వదలం అయ్యను పక్క నుండి కదలం, ఒక్క నిమిషమిక వదలం అయ్యను పక్క నుండి కదలం, హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర 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 హరోం హరోం హర హరోం హరోం హర హరోం హరోం హర హర హర. అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం, మల్లికార్జునుడు కాపురముండే ఇల్లది ఏనా శ్రీశైలం, అల్లదిగో శ్రీశైలం అది ఏనా శ్రీశైలం. థ్యాంక్ యూ. అద్భుతం అద్భుతం అండి, Thank you అంత అండి. బాగా Thank you very పాడారు.